సిఎన్సీ కార్వింగ్ చేయడానికి ఉపయోగిస్తాం. మనం దేవుడి బొమ్మలు ఇదివరకు అయితే చేతితో చెక్కేవాళ్ళం, మనం కూడా డెవలప్ అయ్యారు కాబట్టి సిఎన్సీ ద్వారా సిఎన్సీ మిషన్ ద్వారా మనం చెక్కుడు పని సులభంగా చేయగలుగుతాం. ప్రస్తుతం దీంట్లో ఈ మిషన్లో 3 యాక్సిస్ ఉంటుంది, ఎక్స్, వై, జెడ్. వై అంటేనేమో పొడవండి, ఎక్స్ అంటేనేమో అడ్డుకుంటాం, జెడ్ అంటేనేమో దాని యొక్క థిక్నెస్ మందం. ఇప్పుడు దీంట్లో మనం చేయగలిగామని 2D గ్రిల్ కటింగ్స్ చేయొచ్చు, వుడ్ని కట్ చేయొచ్చు, అదేవిధంగా వుడ్ని కార్వింగ్ కూడా చేయొచ్చు. దీన్ని మెయిన్గా మనం రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తాం. ఈ రిమోట్లో వచ్చేసి ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ అంటే కదా మెషిన్ మన సిఎన్సీ రోటర్ని లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి యూజ్ చేసుకోవచ్చు. వై ప్లస్ వై మైనస్ అంటే ముందుకు వెనక్కు నెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. జెడ్ ప్లస్ థిక్నెస్ బట్టి ఉపయోగపడుతుంది. XY0 అని ఉంది, ఇక్కడ Z0 అని ఉంది. దీని గురించి మీకు ముందుగా చెప్తానండి. హోమ్ పొజిషన్ ఉంది. హోమ్ పొజిషన్ ఏంటంటే దీనికంటే ఒక సర్టన్ హోమ్ పాయింట్ అనమాట. మనం డైలీ వాడుకలో చూసుకుంటే మన ఇంటి దగ్గర నుండి మన కాలేజ్ వరకు ఎంత దూరం ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అలానే మన ఇంటి దగ్గర నుండి మన రైల్వే స్టేషన్కి ఎంత దూరం, బస్ స్టాండ్కి ఎంత దూరం అనేది మన ఇంటి దగ్గర ఉంటే కొలుచుకుంటున్నాం. అంటే అక్కడ పాయింట్ ఏదంటే బెంచ్ పాయింట్ ఏదంటే మన ఇల్లు. దీనికి కూడా అలానే హోమ్ పొజిషన్ ఏదానికి అది విడివిడిగా ఉంటుంది. ఎక్స్కి విడిగా ఉంటుంది, వైకి విడిగా ఉంటుంది, జెడ్కి విడిగా ఉంటుంది. హైలో ఈ మిషన్ని హైలో చేసుకోవడానికి అంటే స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి హైలో అనే బటన్ అనేది ఉపయోగిస్తాం. ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆన్ ఆఫ్ బటన్ అంటే దీన్ని స్పిండిల్ అంటాము. ఈ స్పిండిల్ని ఆన్ ఆఫ్ చేయడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా మెను, దీని లోపల సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవాలన్నా ఏదైనా సెట్టింగ్స్ పెట్టాలన్నప్పుడు మనం మెను అనేది ఉపయోగిస్తాం. ఆరిజిన్ పాయింట్ అంటేనేమో మన డిజైన్ మన సిస్టంలో సెట్ చేసేటప్పుడే ఫర్దర్గా మనకంటూ ఒక ఆరిజిన్ పాయింట్ అనేది సెట్ చేస్తాం. ఆరిజిన్ పాయింట్ని మనం ఇక్కడ చేస్తేనే ఇందాక మనం హోమ్ పొజిషన్ మాట్లాడుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఈ ఆరిజిన్ పాయింట్ అనేది కూడా ఉపయోగపడుతుంది. మోడ్ అంటేనేమో ఇక్కడ కంటిన్యూ ఉంది. స్టెప్ మోడ్, డిస్టెన్స్ మోడ్ అంటేనేమో మనం ఎంత అయితే ఎంటర్ చేస్తామో ఇప్పుడు సపోజ్ 100 mm, 20 mm, 30 mm ఏది ఎంటర్ చేస్తే అంతవరకు వెళ్ళి ఆగిపోతుంది. మనం ఏం చేసినా ఆగదు ఇంకా. అదే మనకి కంటిన్యూ మోడ్లో ఉంటున్న వరకు మనం రెగ్యులర్గా వాడేదంతా కంటిన్యూ మోడ్లోనే వాడతాం. నెక్స్ట్ మోడ్ స్టెప్ మోడ్ ఏదైనా ఉంటే ఒక 0.5 mm అలా స్టెప్ చిన్నగా మూవ్మెంట్ అవుతున్నట్టు. స్టెప్ మోడ్, డిస్టెన్స్ మోడ్ 3 యాక్సిస్ లో వర్క్ అవుతుంది. మనం రెగ్యులర్ గా వాడాల్సింది కంటిన్యూ మోడ్ లో మాత్రమే వాడాలి. డిస్టెన్స్ మోడ్ అనేది మనం ఎక్కువ దాదాపుగా వాడమండి. స్టెప్ మోడ్ అనేది ఎప్పుడైనా మనం ఆరిజిన్ పాయింట్ చేయాలన్నప్పుడు ఉపయోగపడుతుంది. అదేవిధంగా రన్ పాస్ డిలీట్ బటన్, మనం ఫైల్ ఏదైనా రన్ చేసినప్పుడు ఫైల్ని రన్ చేయాలన్నా పాస్ చేయాలన్నా మనం ఏదైనా ప్రోగ్రామ్ని డిలీట్ చేయాలన్నా ఇది ఉపయోగపడుతుంది. స్టాప్ క్యాన్సిల్ కూడా అదేవిధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీంట్లో ఏమేమి ఉన్నాయి, స్టెప్పర్ మోటార్, సెన్సర్స్ ఇక్కడ దీంట్లో. అదేవిధంగా ఎక్స్లో ఒకటి ఉంటుంది, వైలో ఒకటి ఉంటుంది. మొత్తం దీన్ని మనం అక్కడ సిస్టంలో దీనికి ప్రోగ్రామ్ ఇవ్వాలన్నప్పుడు ఆ సిస్టంలో చూసుకోవాలి. ఆ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి దీన్ని ఎలా రన్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఒకసారి నీట్గా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ సిమ్యులేషన్ చేసి చూడాలి. ఫస్ట్ అక్కడ ప్రోగ్రామ్ సెట్ చేయాలి. ప్రోగ్రామ్ సెట్ చేసి సిమ్యులేషన్ సిమ్యులేషన్ చూసుకొని దాన్ని పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకొని వచ్చి ఇక్కడికి ఇవ్వాలి. సిమ్యులేషన్ కరెక్ట్ ఉంటే అప్పుడు ఇక్కడ ఇచ్చారు. అవునండి. ఇక్కడికి దీనికి సపోర్ట్ చేసే ఫార్మాట్ వచ్చేసి G కోడ్ ట్యాప్ అనేది సపోర్ట్ చేసి దీనికి ఇచ్చే కోడ్స్ అన్ని కూడా G కోడ్ లోనే ఉంటాయి. G కోడ్ ఇప్పుడు డైరెక్ట్ గా పీసీ నుంచి దీన్ని కనెక్ట్ చేసుకొని ప్రింట్ అలా కుదరదు. దీనికి ఇది వరకు మనకి ఒక 15 years బ్యాక్ అయితే అలా ఉండేది మీరు అన్నట్టు. దాన్ని NC స్టూడియో అంటారు. NC స్టూడియో డైరెక్ట్ గా మనం అక్కడే సిస్టమ్ పక్కనే ఉంటుంది. ఆ సిస్టంలో ఏది చేస్తుంటే ఇక్కడ మూవ్ అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా
ఆ సిస్టమ్ ఎక్కడైనా దూరంగా పెట్టైనా కూడా మనం ఇక్కడ రన్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక పెన్ డ్రైవ్ ద్వారా G-Code MM ట్యాబ్ని మాత్రమే తీసుకొని వచ్చి ఇందులో లోడ్ చేసి రన్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ సో దీనికి మేజర్లీ ఉండేది స్పిండిల్, స్టెప్పర్ మోటార్, motors, సెన్సార్స్. ఓకే. అండ్ మాన్యువల్ ఆపరేట్ చేయడానికి కావాలంటే రిమోట్, DSP రిమోట్. ఇప్పుడు సిమ్యులేషన్ అవుతుంది కదా, దీని కనెక్షన్ ఎక్కడ పెట్టాలి? దీనికి అది లోపల ప్యానల్ బాక్స్ ఇచ్చేస్తాం. ఓకే, ఆన్ అవ్వగా ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. ఎమర్జెన్సీ బటన్, స్టార్ట్ బటన్. ఎమర్జెన్సీ బటన్ టర్న్ ఆఫ్ చేసి జస్ట్ ఆన్ చేయగానే DSP రిమోట్ కూడా ఆన్ అయిపోతుంది. రీసెట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఏదైనా స్విచ్ ఆన్ చేయాలంటే ఇది మాత్రమే. ఓకే, ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పుల్ చేసేసి తర్వాత ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఓమ్ ఉంటుందా? ఇక్కడ ఆన్ చేసిన వెంటనే హోమ్ టైప్ స్టార్ట్ అని వచ్చింది. ఆల్ యాక్సెస్ హోమ్, ఆల్ యాక్సెస్ హోమ్, జెడ్ హోమ్, నన్ యాక్సెస్ హోమ్. ఆల్ యాక్సెస్ అంటే మొత్తం చేసింది ఏదైనా కూడా వర్క్ జరుగుతుంది, మధ్యలో ఆగిపోయింది మిషన్, అక్కడి నుండి రన్ అవ్వాలంటే ఇక్కడ హోమ్ చేయకపోతే అలా రన్ అవ్వదు, పొరపాటున కూడా తీసుకోదు. ఎందుకంటే ఈ హోమ్ పొజిషన్ అనేది దానికి ఒక బెంచ్ మార్క్ లాంటిది. ఆ బెంచ్ మార్క్ రీచ్ అవ్వగితేనే దానికి ఇక్కడ నుండి నేను ఎంత డిస్టెన్స్కి వెళ్ళాలనేది దీనికి ఒక ఐడియా వస్తుంది అనమాట. హోమ్ పొజిషన్ అవ్వలేదనుకో అది తీసుకోదు. ఇప్పుడు హోమ్ పొజిషన్ ఓకే, ఎక్స్ యాక్సిస్ ముందు బేస్ టచ్ చేయాలి కదా, హోమ్ పొజిషన్ అంటే సెంటర్ యాక్సిస్లో హోమ్ చేయాలి కదా. అది ఆర్జిన్ అండి. ఆర్జిన్ వేరు, హోమ్ వేరు. హోమ్ 3 యాక్సిస్లో హోమ్ చేయాలి, ఇప్పుడు 3 యాక్సిస్లో హోమ్ చేయాలి. ఇప్పుడు అదే నేను ఇందాక చెప్పాను కదండి, మన ఇంటి దగ్గర నుండి మన కాలేజ్ దగ్గరికి అలానే మన ఒక డిస్టెన్స్ అనేది మనకి ఒక మైండ్లో ఒక ఐడియా ఉంటుంది. దీనికి కూడా ఒక ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ టేబుల్ సైజు 1600, ఇది వచ్చేసి 100 అనుకోండి. ఓకే, ఇక్కడి నుండి తీసుకుంటేనే 100 అవుతుంది. ఈ హోమ్ పొజిషన్ నుండి తీసుకుంటేనే కింద వరకు 100 తీసుకుంటుంది. ఓకే, అదే ఇక్కడ నుండి హోమ్ పొజిషన్ తీసుకుంటేనే అక్కడికి వెళ్ళంగానే అది 600 అనేది తీసుకుంటుంది. అలాగే ఇక్కడ దీనికి వచ్చేసి హోమ్ పాయింట్ ఇక్కడ వస్తుంది. ఈ సెన్సార్ ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోతుంది, స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు మనము పెన్ డ్రైవ్ పెట్టేసి ఆల్రెడీ ఫైల్ ఇచ్చేసాం, రన్ అవుతుంది. సడన్గా పవర్ పోయింది అనుకోండి, అదే ఇప్పుడు మనకి ఫస్ట్లో ఇంట్లో హోమ్ చేస్తే ఎక్కడి నుండి ఆఫ్ అయిందో అక్కడి నుండే రన్ అవుతుంది, అక్కడ నుంచే రన్ అవుతుంది. ఓకే, ఒకవేళ హోమ్ పొజిషన్ లేదనుకోండి దానికి ఇష్టానుసారం వెళ్ళిపోయాలి, రన్ అయిపోద్ది. అంటే చెప్పడానికి కుదరదు. ఇంకా అది ఎక్కడైనా సడన్ గా పవర్ వచ్చింది అనుకోండి, పవర్ పోయిన తర్వాత సడన్ గా పవర్ వచ్చింది, మనం లేము, అప్పుడు మనము హోమ్ మనం ఇవ్వాలి, చేసేంత వరకు రన్ అవ్వదు. ఇంకా ఆఫ్ పొజిషన్ లోనే ఉంటుంది. ఓకే, మళ్ళీ మనం వచ్చి మిషన్ రన్ చేసుకొని తర్వాత మనం ఓకే చేస్తే అప్పుడు రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆఫ్ అయినాక ఆటోమేటిక్గా ఇది ఆగిపోతుందా? మళ్ళీ మాన్యువల్ చేయాలి. మళ్ళీ హోమ్ పొజిషన్ చేసుకుంటే హోమ్ పొజిషన్ హోమ్ పొజిషన్ ఖచ్చితంగా రావాల్సిందే. పవర్ కట్ అయ్యి పవర్ ఆన్ అవ్వగానే ఖచ్చితంగా హోమ్ పొజిషన్ రావాల్సిందే. లేదంటే అసలు అంటే ఇది ప్రెస్ చేయడమేనా? ఇది ప్రెస్ చేయడమేనా హోమ్? ఇది హోమ్. ఈ హోమ్ లో కూడా మనకి ఇండివిజువల్ గా చేసుకోవచ్చు. ఆల్ యాక్సెస్ హోమ్, ఎక్స్ హోమ్, వై హోమ్, జెడ్ హోమ్, ఆల్ యాక్సెస్ హోమ్. ఆల్ యాక్సెస్ హోమ్ అంటే ఇప్పుడు చూపిస్తాను. ఓకే, కంటిన్యూగానే ఉండాలి, కంటిన్యూ మోడ్ లోనే. ఇప్పుడు హోమ్ చేస్తున్నాడు. హోమ్ ఓకే, ఇక్కడ ఈ సెన్సార్ టచ్ అవ్వగానే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సెన్సార్ స్టాప్. ఈ సెన్సార్ ఇక్కడికి వెళ్ళగానే ఓకే, హోమ్ హాల్ అంటే వచ్చేసి 700 mm దాకా తీసుకోవచ్చు. ఓకే, వైలో 1000 mm దాకా తీసుకోవచ్చు. జెడ్ వచ్చేప్పటికి 200 mm.
కాబట్టి ఈ మిషన్ మొత్తం కూడా 8 వేలు ఉంది. ఇంచెస్లో రన్ అవుతుంది. మనం ఏ కొత్త తీసుకున్నా కూడా ఏ మెజర్మెంట్ తీసుకున్నా కూడా ఎంఎంలోనే తీసుకోవాలి. రిమోట్లో వచ్చేసి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఎక్కువ మిషన్లో సిఎన్సీ మిషన్ దాదాపుగా ఫెయిల్యూర్ అయ్యే వచ్చేసి సెన్సర్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఆయిల్ ఇక్కడ దీన్ని గైడ్ రైలింగ్ అంటారు. దీనికి వచ్చేసి రైలింగ్ దీనికి దీని మీద ఖచ్చితంగా ఆయిల్ ఇస్తేనే మనకి మిషన్ స్మూత్గా రన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వీటికి ఆయిల్ సప్లై ఖచ్చితంగా ఇవ్వాలి. అవును సార్. ఇంకో మెజర్మెంట్ మనకు రిమోట్ స్కేల్ అవగానే 600. ఇక్కడ ఒక మిల్లీమీటర్ వచ్చేప్పటికి సెంటీమీటర్ 10 ఉంటుంది. అలా ఇక్కడికి 100, 200, 300, 400, 600 అన్నప్పుడు ఇక్కడ మనం ఇక్కడ పెట్టాం కదా ల్యాండ్ అక్కడ కూడా అంతే. హైట్ని వచ్చేప్పటికి వై అని సూచిస్తామండి. హైట్ వచ్చేప్పటికి మనకి ఎంత ఉంది 480 mm. అదే విధంగా లేదనుకుంటే 330 అనుకున్నా ఇబ్బంది. విడ్త్ వచ్చేప్పటికి ఎక్స్ అయిపోయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 330 mm. అదేవిధంగా జెడ్ మనకి ఈ చెక్క ఉంది కదా, ఈ వుడ్ థిక్నెస్ 12 mm. ఇది 12 mm చూపించడానికి జెడ్ 12 mm. ఇది కటింగ్ అండి, మీకు ఇప్పుడు చూపిస్తుంది త్రూ కటింగ్. వుడ్ని టాప్ నుండి బాటమ్ వరకు కట్ చేయడం చూపిస్తుంది. ఇక్కడ ఈ సైజెస్ తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని సెంటర్ మార్క్ తీసుకుంటాం. 385 డివైడ్ బై 2 అంటే 192.5. ఇది మనం ఈ ఆర్జిన్ సెంటర్ అన్న ఇది ఆర్జిన్. ఇక్కడ మీకు ఇందాక XY0 అనే బటన్ నేను స్కిప్ చేశాను. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్లో పెట్టుకుని XY0 చేయాలి. ఇక్కడ Z0 కూడా చేయాలి. Z0 అంటే కరెక్ట్ టాప్ ఆఫ్ ద వుడ్ మీద చేసుకోవాలి. టూల్కి 3D చేసేటప్పుడు అయితే అసలు ఏవి గ్యాప్ లేకపోకుండా టచ్ కావాలి. ఈ విధంగా టచ్ అయిపోయి సెంటర్ మార్క్ టచ్ కావాలి. ఎక్కడైనా టచ్ జెడ్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఒక్క XY0 మాత్రమే సెంటర్లో చేసుకోవాలి. సెంటర్లో చేసుకుంటే మనకి సేఫ్ జోన్లో ఉంటుంది. అది మనం ఈ ఆర్జిన్ అనేది 5 చోట్ల చేసుకోవచ్చు అండి ఒక్కొక్క జాబ్ పీస్ మీద. వచ్చేసి లెఫ్ట్ బాటము, రైట్ బాటము, రైట్ టాపు, లెఫ్ట్ టాప్, సెంటర్, ఈ 5 చోట్ల చేసుకోవచ్చు. మన అనుకూలాన్ని బట్టి మనం ఇక్కడ చేసుకోవాలి. మన సేఫ్ జోన్లో ఉండాలి. మనకి ఇక్కడ మనకి మెటీరియల్ డ్యామేజ్ కాకూడదు, మిషన్ డ్యామేజ్ కాకూడదు, కొంచెం అటు ఇటుగా సేఫ్ జోన్లో ఉండాలన్నప్పుడు సెంటర్ చేసుకోవడం సేఫ్ జోన్ ఉత్తమమైన. 480, 330 ఇది గుర్తు ఏదైనా పెన్ను పేపర్ ఇవ్వండి.
ఈ డైమెన్షన్స్ వచ్చింది ఈ వుడ్కి వుడ్ ఫస్ట్ చూసుకోవాల్సింది. మనం ఇందాక ఫస్ట్ మనం మిషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు XYZ అనే పదాలను ఉపయోగించు. 3 యాక్సిస్ XYZ. ఇక్కడ ఎక్స్ వచ్చేపటికి ఏమో విడ్త్ అంట, విడ్త్ని ఎక్స్గా సూచిస్తుంది. హైట్ వచ్చేపటికి వైగా సూచిస్తుంది. జెడ్ థిక్నెస్ వచ్చేపటికి జెడ్గా సూచిస్తుంది. XYZ మనం ఏది తీసుకున్నా కూడా ఇక్కడ హైట్ విడ్త్ అనేది ఇంకా మనం ఉపయోగించకుండా XYZ అనే షార్ట్ ఫామ్లో ఉపయోగించాలి. తీసుకున్నట్లయితే మనం ఫస్ట్ 8 గురించి చూద్దామండి. 8, 9 బోత్ ఆర్ ఈక్వల్. కాకపోతే కొన్ని మేము రెగ్యులర్గా వాడుతున్న వాళ్ళం కాబట్టి మేము 2 వాడతాం. మీకు లేదు ఒక్క సాఫ్ట్వేర్ అయినా ఇబ్బంది లేదు. కొన్ని డిజైన్స్ ఎలా అంటే 8లో ఓపెన్ కావు, 9లో ఓపెన్, లేటెస్ట్ వర్షన్. ఇప్పుడు ఫర్ సపోజ్ 8 ఓపెన్ చేసుకున్నాక పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ టూల్ బార్లో క్రియేట్ న్యూ మోడల్, క్రియేట్ ఎగ్జిక్యూటివ్ మోడల్, క్రియేట్ న్యూ మోడల్, క్రియేట్ ఎగ్జిక్యూటివ్ మోడల్, ఫ్రంట్ ఎడిటర్, పేజ్ విజార్డ్, ఫోబలైజర్. ఇక్కడ మనం ఈ మిషన్కి సంబంధించి ఏది వాడతామో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తగ్గిన వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే టైం సరిపోయింది. ఇక్కడ మనం క్రియేట్ న్యూ మోడల్ అనేది మనం ఏ మోడల్ ప్రతిదీ చేసేటప్పుడు క్రియేట్ న్యూ మోడల్ అనేది తీసుకుంటాం. క్రియేట్ న్యూ మోడల్లో సేవ్ చేసుకుంది ఓపెన్ ఎగ్జిక్యూటివ్ మోడల్లో ఓపెన్ చేసుకోవచ్చు. అంటే క్రియేట్ న్యూ మోడల్ తీసుకొని మనం ప్రోగ్రామ్ అంతా సేవ్ చేసింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ మోడల్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్ అనేది మనం స్కిప్ చేసేయచ్చు, అవసరం లేదు మనకి. క్రియేట్ న్యూ మోడల్ ఇక్కడ డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అయింది, సైజ్ ఫర్ న్యూ మోడల్. ఇందులో చూసుకున్నట్లయితే హైట్, విడ్త్, రెజల్యూషన్, యూనిట్స్ ఎంఎంలోనే ఇంచెస్లోనే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్జిన్, ఈ ఆర్జిన్ పాయింట్, ఈ ఆర్జిన్ పాయింట్ని ఇందాక మనం చెప్పాను కదండి, అక్కడ లెఫ్ట్ బాటంలో, రైట్ బాటంలో, రైట్ టాప్లో, లెఫ్ట్ టాప్లో ఫిట్ చేసుకోవచ్చు. లేదా మనకు సేఫ్ జోన్లో సెంటర్లో అయినా ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ చేసుకోవాలంటే ఏం లేదు, జస్ట్ క్లిక్ ఇస్తే సెంటర్కి వచ్చేస్తుంది ఆప్షన్. ఇక్కడ హైట్ వచ్చేప్పటికి మనం ఎంత తీసుకున్నాం, ఇక్కడ 480 తీసుకున్నాం. 480 కదా, ఇక్కడ మనం కొద్దిగా ఎక్స్ట్రా అయింది. 480 ఉందనుకో, నేను 20 mm ఎక్స్ట్రా వచ్చేసి 500 చేస్తున్నాను. అదేవిధంగా విడ్త్ 330 ఉంది, నేను 350 ఇస్తున్నాను. అంటే ఇది ఎలా అంటే మనం ఏదైనా ఆర్ట్ వర్క్ చేసేటప్పుడు మన డిజైన్ ఎంతవరకు డ్రా చేస్తామో దానికంటే కొద్దిగా ఎక్కువే తీసుకున్నాం చార్ట్ పేపర్. అదేవిధంగా ఇక్కడ పేజ్ కూడా ఎక్కువ తీసుకుంటాం. ఇక్కడ రెజల్యూషన్ అనేది స్కిప్ చేసాం, మర్చిపోయాను. ఈ రెజల్యూషన్ అనేది ఎప్పుడు కూడా హై రెజల్యూషన్లో చూసుకోవాలి. మనకి ఈ రెజల్యూషన్ తగ్గిందనుకో మనకి పిక్చర్ క్లారిటీ అనేది తగ్గిపోద్ది. అందువల్ల మనం రెజల్యూషన్ అనేది ఎక్కువ చేయాలి. ఇప్పుడు హైలో ఉండాలి, రైట్ సైడ్ ఉంటే హైలో ఉన్నట్టు, లెఫ్ట్ సైడ్లో అంటే లోలో ఉన్నట్టు. పూర్తిగా ఏ పాయింట్ కూడా మిస్ చేయకపోకుండా రైట్ సైడ్కి ఉంది. ఓకే, ఈ విధంగా వస్తుంది. దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కింద కలర్స్ ఉన్నాయి. దీన్ని ప్రివ్యూ రిలీఫ్ లేయర్ అంటే, ఈ ప్రివ్యూ రిలీఫ్ లేయర్ని రిమూవ్ చేసుకోవాలి మనం ఫస్ట్. ఈ రిమూవ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రివ్యూ రిలీఫ్ లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకసారి జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ అని వెళ్ళిపోయి, ఇప్పుడు లెఫ్ట్ టూల్ బార్ ఒకటి ఉంది, రైట్ టూల్ బార్ ఒకటి ఉంది, టాప్ టూల్ బార్ ఒకటి ఉంది. ఈ లెఫ్ట్ టూల్ బార్, రైట్ టూల్ బార్ అంతా ఒకటే, టాప్ లెఫ్ట్. ఇక్కడ కొద్దిగా మారుతాయి. వీటిని మనం రైట్ టూల్ బార్ అనేది దాదాపుగా ఉపయోగించాం, మనకి ఎక్కువగా అవసరం ఉంది ప్రజెంట్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మోడల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ హైట్ విడ్త్ ఎంత ఇచ్చాము, హైట్ ఎంత ఇచ్చాము అనేది ఇక్కడ ఇచ్చాము. మనం ఇందాక గమనించినట్లయితే జెడ్ రేంజ్ ఎక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ జెడ్ రేంజ్ ఏం చూపిస్తుంది, 0 చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఫైల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం మౌస్ పాయింట్ ఎక్కడ ప్లేస్ చేస్తే ఐకాన్ మీద ఐకాన్ నేమ్ చూపిస్తుంది. న్యూ మోడల్, ఓపెన్ ఫైల్, సేవ్, ఆప్షన్స్, అన్డౌన్, రీడౌన్, కట్, కాపీ, పేస్ట్. అదేవిధంగా మోడల్స్లో వచ్చేప్పటికి సెట్ మోడల్ సైజ్ మనం ఇందాక సెట్ చేసాం కదా, దాంట్లో ఏదైనా మారవాలనుకుంటే
ఇక్కడ విడ్త్తో పాటు హైట్ కూడా మారిపోద్ది. ఏదన్నా ముందే పెట్టుకోవాలి మనం. ఇక్కడ ఒక విడ్త్ కానీ ఒక సపరేట్గా చేంజ్ చేయడానికి కుదరదు, ముందే ఇవ్వాలి. జస్ట్ చూసుకోవడానికి మాత్రం ఉపయోగపడుద్ది. ఎప్పుడైనా ఆర్జిన్ పాయింట్ మార్చుకోవడానికి ఉపయోగపడుద్ది అంతవరకు. తర్వాత ఈ 3 కూడా స్కిప్ చేసుకుందాం, మనకు అవసరం లేదు. ఇక తర్వాత మిర్రర్ మోడల్ హారిజాంటల్. మిర్రర్ మోడల్ హారిజాంటల్ అంటే మనది ఇక్కడ మనం చేసుకున్న ఫైల్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. మిర్రర్ మోడల్ హారిజాంటల్ అంటే లెఫ్ట్లో, నేను ఇప్పుడు లెఫ్ట్లో చేశాను కాబట్టి హారిజాంటల్ని కొట్టంగానే రైట్లోకి వచ్చేసాను, సేమ్ యాజ్ టీజ్. అదేవిధంగా టాప్ బాటమ్, ఇది నేను బాటంలో పెట్టాను. వర్టికల్లీ మిర్రర్ మోడల్ వర్టికల్లీ చేయగానే టాప్కి వచ్చేసింది. ఇది అదేవిధంగా రొటేట్ 45 degrees యాంగిల్ రొటేట్, రైట్ సైడ్ రొటేట్ ఉంటుంది. ఇది ఇక్కడ ఆరిజిన్ పాయింట్ అనేది మారిపోద్ది. మనం ఫస్ట్లో తీసుకున్నప్పుడు ఎక్కడ ఉన్నది ఆరిజిన్? మిడిల్లో ఉన్నది. ఇప్పుడు మనం చేంజ్ చేయగానే ఏమైంది? కార్నర్కి వచ్చింది. ఇక్కడ కార్నర్. మళ్ళీ దీన్ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బిట్ మ్యాప్ టూల్స్ స్కిప్ చేస్తున్నానండి, మనకు అవసరం లేదు సబ్జెక్ట్. వెక్టార్ టూల్స్లో సెలెక్ట్ వెక్టర్ అని, నోడ్ ఎడిటింగ్ అని, సెలెక్ట్ వెక్టర్, నోడ్ ఎడిటింగ్, ట్రాన్స్ఫార్మ్ వెక్టర్, క్రియేట్ రెక్టాంగులర్, సర్కిల్, పాలీలైన్, తర్వాత ఎలిప్స్, పెంటగాన్, స్టార్, ఆర్క్, టెక్స్ట్, మెజర్, డాక్టర్ వెక్టర్. మనం ఏదైతే ఉపయోగిస్తామో ఆ టూల్స్ గురించి వాటికి చెప్తున్నానండి, మిగతావి స్కిప్ చేస్తున్నాను. మీరు అవి నేను ఎక్కడైతే మౌస్ పాయింట్ని మూవ్ చేస్తున్నా అది గమనించండి. అదేవిధంగా ట్రిమ్ వెక్టర్, హాఫ్ సెట్, మిర్రర్, ఇవి వెక్టర్ టూల్స్లో మనం ఎక్కువగా ఉపయోగించే. అదేవిధంగా పొజిషన్ కంబైన్ ట్రిమ్ వెక్టర్, ఇవి కూడా మనం ఉపయోగిస్తామండి. రిలీఫ్ టూల్స్ అనేది 3D వర్క్ గురించి ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం దీంట్లో ఆల్ఫాబెట్స్ కట్ చేయాలనుకోండి, ABCD అలాంటివి ఏదైనా కట్ చేయాలనుకోండి, ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది. టెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఫంట్ స్టైల్, ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్. ఇక్కడ స్క్రిప్ట్, వెస్ట్రన్, అరబికా, ఏది కావాలంటే అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్స్ ఉంది కదా, దీన్ని ఎంఎంలోకి చేసుకొని మనకి ఎంత, ఇప్పుడు నేను 50 mm ఇవ్వాలి కాబట్టి 50 mm ఇస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేసి నేను ఏ ఇస్తాను. ఇలా మనం ABCD ఇలా మనం ఏది కావాలంటే అది నేమ్ టైప్ చేసుకొని దీనికి టూల్ పాత్ కన్వర్ట్ చేసుకొని అక్కడ రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి గణేష్ కటింగ్ కావాలి. ఇక్కడ చూసుకుంటే టాప్ టూల్ బార్లో వెక్టర్స్ అని ఉంది. వెక్టర్స్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకి లోడ్ లేయర్ అని ఉంది. ఇది 9 వర్షన్లో అయితే లోడ్ లేయర్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకి ఏదైనా ఇక్కడ మనం ఆల్ ఫైల్స్లో పెట్టుకొని మనం ఏదైనా డిఎఫ్ఎక్స్ కానీ ఏదైనా కానీ ఉంటే సెలెక్ట్ చేసేసి ఓపెన్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. JPEG కూడా సపోర్ట్ చేస్తుందా? JPEG ఇమేజ్ లేదండి, సపోర్ట్. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఈ ఫైల్ని నేను ఇక్కడ కాపీ చేస్తాను. ఓన్లీ వెక్టర్స్ మాత్రమే. ఇక్కడ లైన్స్ అని, ఇక్కడ లైన్ని వెక్టర్ అని అంటున్నాను ఈ సాఫ్ట్వేర్లో వరకు. సో ఈ వెక్టర్స్ని నేను కాపీ చేశాను. మనకు కావాల్సిన సైజులోకి ఇందాక తీసుకున్నాం కదండి, దీనిలోకి జస్ట్ పేస్ట్ చేస్తాం. ఇక్కడికి వచ్చింది. దీన్ని సెంటర్ చేసుకోవాలంటేనేమో F9 వస్తుంది. లేదు ఇక్కడ పొజిషన్ కంబైన్ ట్రిమ్ వెక్టర్స్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, వీటిలో సెంటర్ అండ్ పేజ్ వరకు కొడితే సెంటర్ వచ్చేసింది. ఇప్పుడు మనం తీసుకున్న దానికన్నా సైజు ఓవర్ సైజు. ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం, మనకు కావాల్సిన సైజుకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్తాం. ఇక్కడ వెక్టర్ టూల్స్లో ట్రాన్స్ఫార్మర్ వెక్టర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది.
ట్రాన్స్ఫర్ వెక్టర్ మీద డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఏదైతే ఉందో అంతా ఓపెన్ అవుతుంది. ఇందులో న్యూ హైట్ న్యూ విడ్త్ అనే ఆప్షన్, న్యూ హైట్ న్యూ విడ్త్ ఇక్కడ చిన్నగా లింక్ విడ్త్ అండ్ హైట్ తీసేస్తే, ఎందుకు తీసేయాలంటే లింక్ విడ్త్ అండ్ హైట్ అని అక్కడ అప్పుడే వాడు చెప్పాడు. విడ్త్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా హైట్ కూడా చేంజ్ అవుతుంది, హైట్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా విడ్త్ కూడా చేంజ్ చేస్తుంది. ఇప్పుడు చూపిస్తుంది చిన్నగా, ఇక్కడ విడ్త్ నేను 500 చేస్తున్నాను. ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా హైట్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను 400 ఇస్తాను, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. అదే నేను ఇప్పుడు లింక్ తీసేసి 480 చేస్తే కరెక్ట్ చేస్తాను, 480 450 చూసారా చేంజ్ అవ్వలేదు. అదేవిధంగా హైట్ కూడా నేను మారుస్తాను. ఇక్కడ ఇంకొకటి, మనం విడ్త్ హైట్ని ఉన్న ఫైల్స్ని సాగదీయకూడదు. లింక్ హైట్కి తగ్గట్టుగానే విడ్త్ చేంజ్ చేయాలి, విడ్త్కి తగ్గట్టుగానే హైట్ చేంజ్ చేయాలి. ఇప్పుడు వస్తుంది కదా అనేసి హైట్ లాగేసాం అనుకోండి, ముఖం అయిపోద్ది అంటే ఉన్న ముఖం ఇలా అయిపోతుంది, చూడడానికి వికారంగా ఉంటుంది. కాబట్టి లింక్కి తగ్గట్టుగానే హైట్ చేంజ్ చేయాలి, హైట్కి తగ్గట్టుగానే విడ్త్ కూడా చేంజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుందో ఎగ్జాక్ట్లీ అలాగే వస్తుంది, మన చేంజెస్ ఉంటాయి. అలానే ఉంటుంది. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మనకు అలానే వస్తుంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని టూల్ పాత్, ఇప్పుడు మనం మిషన్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం ఎడిట్ చేసుకున్నాం, మనం తీసుకున్న ఫైల్స్ని ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఏ సైజెస్ కావాలో ఆ సైజ్ కన్వర్ట్ చేసుకున్నాం అంతవరకు. ఇప్పుడు మిషన్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తాం. మిషన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయడం టూల్ పాత్ ఓపెన్ చేసుకొని ఇక్కడ గమనించండి, టూల్ పాత్ ఆపరేషన్స్, 2D టూల్ పాత్స్, 3D టూల్ పాత్ సిమ్యులేషన్ అన్నమాట. మనం ఇక్కడ చేస్తుంది ఇప్పుడు ఏది 2D టూల్ పాత్. 2D టూల్ పాత్లో మనం 2D ప్రొఫైలింగ్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన డేటా అంతా ఓపెన్ అవుతుంది. ప్రొఫైల్ సైడ్ అని ఉంది, అదేవిధంగా మిషన్ సేఫ్ జెడ్, ప్రొఫైల్ టూల్, తర్వాత యాడ్ లీడ్స్ ఇన్ అవుట్ మూవ్స్, యాడ్ ర్యాంపింగ్ మూవ్స్, సీక్వెన్స్, ఈ విధంగా అన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ ప్రొఫైల్ సైడ్ చూడండి. ప్రొఫైల్ సైడ్లో అవుట్ సైడ్ ఇన్ సైడ్ అన్నమాట. మనం ఏదైతే లైన్ సెలెక్ట్ చేస్తామో, ఫర్ సపోజ్ మనం ఒక లైన్ ఇలా ఒక లైన్ డ్రా చేసామండి, ఈ లైన్కి మనం ప్రొఫైల్ సైడ్ అవుట్ సైడ్ పెట్టామనుకోండి, ఇది ఇన్ ఇది అవుట్, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అంతవరకు. ఇన్ అవుట్ సైడ్ ఉంది. మనకి కావాల్సింది అవుట్ సైడ్ కట్ చేయాలనుకుంటే ఇక్కడ అవుట్ సైడ్ ఇవ్వాలి. అవుట్ సైడ్ అంటే బిట్ మనం ఏదైతే మనం 6mm కానీ 10mm కానీ ఏ సెలెక్ట్ చేస్తే ఈ లైన్కి టచ్ అవుతా ఇటువైపుకి 10mm కట్ అవుతుంది, అవుట్ సైడ్ కట్ అయిపోతుంది. అదేవిధంగా మనం ఇన్సైడ్ ఇచ్చామనుకోండి, లోపల పక్కన కట్ అయిపోతుంది. అంటే అప్పటికి ఈ లైన్కి ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ 10mm కరిగిపోతుంది, లేదా ఈ చక్కకి ఈ లైన్కి ఉన్న డిస్టెన్స్లో 10mm కరిగిపోతుంది. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఉన్న బిట్ 5mm బిట్ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఇన్సైడ్ ఇన్సైడ్ ఇస్తున్నాను నేను. తర్వాత అదేవిధంగా స్టార్టింగ్ డెప్త్, ఫినిషింగ్ డెప్త్, స్టార్ట్ డెప్త్, ఫినిష్ డెప్త్. స్టార్ట్ డెప్త్ అంటేనేమో మన వుడ్ యొక్క పైన ఉన్న మందం స్టార్ట్, అది ఎప్పుడు కూడా 0లో ఉండాలి. డౌన్ సైడ్ కింద వైపు ఉన్న మందాన్ని ఇక్కడ మనం 12mm ఉంది మనిషి. సో నేను ఇక్కడ 12mm అని ఇస్తున్నాను, 12mm. ఇక్కడ ఇంకొకటి మీరు టాలరెన్స్ అని ఉంది, ఇక్కడ అలోవెన్స్ ఎప్పుడు 0లో ఉండాలి, టాలరెన్స్ 0.01లో ఉంటేనే పర్ఫెక్షన్గా వస్తుంది.
అది 0.2లో ఉన్నా కూడా ఇక్కడ మనకి కటింగ్ తేడా వస్తుంది. 0.01లో ఉంటేనే పర్ఫెక్షన్గా నీట్గా కట్ అవుతుంది. అదేవిధంగా ఈ మిషన్ సేఫ్ డెడ్, ఈ మిషన్ సేఫ్ డెడ్ అనేది ప్రతిసారి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి చేంజ్ చేస్తే చాలండి. నేను దీన్ని 20 mm 1 ఇంచ్ 25 mm ఇస్తున్నాను. ఇది ఒక్కసారి చేంజ్ చేస్తే చాలండి, మళ్ళీ మనం ఫర్దర్గా ప్రతిసారి చేయాల్సిన పని లేదు. డిఫాల్ట్ అది వస్తుంది. మనం మళ్ళీ చేంజ్ చేస్తే కానీ అది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొఫైల్ టూల్. ప్రొఫైల్ టూల్లో సెలెక్ట్ చేస్తే ఇక్కడ టూల్ డేటాబేస్ అనేది డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యింది. మెట్రిక్ టూల్స్, అల్యూమినియం, స్టీల్, వుడ్ ఆర్ ప్లాస్టిక్, హై డెన్సిటీ మెటీరియల్, తర్వాత వచ్చేసి ఇంచ్ టూల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో మనం ఏది ఉపయోగించాం, ఓన్లీ మెట్రిక్ టూల్స్ మాత్రమే ఉపయోగిస్తాం. మెట్రిక్ టూల్స్లో మనం వుడ్ ఆర్ ప్లాస్టిక్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. మనం తక్కిన వల్లే మనకు అనవసరం. రఫ్ అండ్ 2D ఫినిషింగ్, 3D ఫినిషింగ్ మాత్రం ఉపయోగిస్తాం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎండ్ మిల్ కావాలి. ఎండ్ మిల్స్ అంటేనేమో కటింగ్ వాళ్ళకి ఉపయోగిస్తాం. ఎండ్ మిల్కి బాల్ నోస్కి ఏమి తేడా అంటే, ఎండ్ మిల్ వచ్చేప్పటికి ఓన్లీ కటింగ్స్ మాత్రమే ఉపయోగిస్తాం. బాల్ నోస్ వచ్చేప్పటికి ఫినిషింగ్ 3D ఫినిషింగ్కి ఉపయోగిస్తాం. అది బిట్టు ఎలా గుర్తుపట్టాలి? బిట్టు ఎలా గుర్తుపట్టాలంటే ఇప్పుడు చిన్నగా చూపిస్తాను చూడండి, చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ బిట్టు చూసుకున్నట్లయితే ఎండ్ మిల్ అనేది దీన్ని సెలెక్ట్ చేశాను. ఎండ్ మిల్ అనేది నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ షేప్ చూడండి, బిట్ షేప్ ఎలా ఉంది, స్క్వేర్ బిట్ షేపు. అదే నేను బాల్ నోస్ సెలెక్ట్ చేశాను, చూసారు ఇక్కడ ఆఫ్ ఉండొచ్చు. బాల్ నోస్ని ఎండ్ మిల్ని ఈ విధంగా గుర్తుపట్టాలి. మనకి ఇక్కడ మన కటింగ్లకు ఇస్తున్నాం కాబట్టి ఏ బిట్ ఉపయోగించాలి, ఇప్పుడు ఎండ్ మిల్ అనేది ఉపయోగించాలి. సో ఇక్కడ ఎండ్ మిల్ అనేది ఎండ్ మిల్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, మన ఇందాక సెలెక్ట్ చేసినప్పుడు ఎండ్ మిల్ 5 mm అనేది వచ్చేసింది. ఇప్పుడు మన వుడ్ ఒక్కసారిగా 12 mm కట్ అయిపోతే మన మిషనరీ దెబ్బతింటుంది ఫస్ట్. అలా మిషనరీ దెబ్బతినకుండా సేఫ్ సైడ్గా ఉండాలి, మన టూల్ బాగుండాలి, మన మిషన్ బాగుండాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 12 mmని డివైడ్ బై 2 కానీ 3 కానీ చేసుకొని స్టెప్ బై స్టెప్ కట్ చేసుకుంటూ రావాలి. 12 mm ఉంది, 12 mm నేను 3 స్టెప్స్గా కట్ చేయాలండి. 12/3 ఇక్కడ చూడండి ఎండ్ మిల్ అని ఉంది కదా, ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసి స్టెప్ డౌన్లో నేను 12/3 ఎంత వచ్చింది, 4 వచ్చింది. సో నేను అక్కడ 4 ఇస్తాను. స్టెప్ డౌన్లో ఇస్తున్నా, స్టెప్ ఓవర్లో కదండి, స్టెప్ డౌన్. 4 mm డెప్త్ 4 mm కట్ అయిపోతుంది. అవును, డెప్త్ గురించి. ఇక్కడ అదేవిధంగా కటింగ్ డైరెక్షన్ అవసరం లేదండి, డిఫాల్ట్ అదే ఉంటుంది. ఇక్కడ సీక్వెన్స్ అని ఉంది, ఆప్టమైజ్ ఆటోలో పెట్టేసాను. సీక్వెన్స్లో ఆటోలో ఉంది, ఆప్టమైజ్ పెట్టాను. ఇక్కడ ఆప్టమైజ్ పెడితే దీనికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ తీసుకుంటుంది పాయింట్. లేదు నాకు బాటమ్ నుండి టాప్కి వెళ్ళాలి, బాటమ్ నుండి టాప్కి రావాలి, లెఫ్ట్ నుండి రైట్కి, రైట్ నుండి లెఫ్ట్కి, లేదా ఇన్సైడ్ నుండి అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్కి, అలా డైరెక్షన్స్ కావాలన్నప్పుడు మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు దీన్ని సేఫ్గా ఉండాలన్నప్పుడు బాటమ్ టు టాప్ అనేది సెలెక్ట్ చేస్తాను. కింద వైపు నుండి పైకి వెళ్ళి కట్ చేసుకుంటా. అంటే ఫస్ట్ వెళ్ళిపోతుందా? అది కాదు సార్, ఇప్పుడు ఓకే ABCD ఇలా కొన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ బాటమ్ టు టాప్ అనేది సెలెక్ట్ చేశాను. బాటమ్ టాప్ ఇలా డైరెక్షన్ అనేది ఇలా వస్తుంది. ప్లైవుడ్ షీట్ ఇలా వస్తుంది. ఫస్ట్ ఏ కట్ అయింది, బి కట్ అయింది, సి. బాటమ్ టు టాప్ అయిపోయింది కదా. ఇప్పుడు మెటీరియల్ తీసుకుంటే మెటీరియల్ సెటప్ అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ ఉంది. ఇందులో మనం గమనించుకున్నట్లయితే మోడల్ థిక్నెస్ అని ఉంది. మోడల్ థిక్నెస్ మనం ఫస్ట్ నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కానీ ఇవ్వలేదు. 3D ఫినిషింగ్లో అయితే చూపిస్తుంది కానీ 2D ఫినిషింగ్లో చూపించదు. ఇక్కడ మెటీరియల్ థిక్నెస్ ఎంత ఇస్తున్నాం, 12 mm.
ఇక్కడ మెటీరియల్ టెక్నిక్స్ ఇంకొకటి ఏదంటే మనం ఇచ్చిన ఫినిషింగ్ డెప్త్ కంటే ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, సేఫ్ జోన్లో ఉండాలనుకుంటే సేమ్ సైజ్ ఇచ్చినా పర్వాలేదు. 2D కటింగ్ వరకు నేను ఇందాక 12 ఇచ్చాను కదా, ఇక్కడ కూడా 12 ఇస్తాను. ఇప్పుడు మనం ఎక్సెస్ ఇస్తే ఇంకా డీప్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. మరి అది దీని ప్లాట్ఫామ్ని కట్ చేసే అవకాశం. సో మీరు మోర్ దెన్ 12 ఇవ్వచ్చు అంటున్నారు. మోర్ దెన్ ఇవ్వచ్చు అన్నప్పుడు ఒక్కొక్కసారి ప్లెయిన్ సర్ఫేస్ అనేది కుదరదు కదండి. వుడ్ ప్లెయినింగ్ చేస్తారు. ఆ వుడ్ ప్లెయినింగ్ చేసినప్పుడు నీట్గా పర్ఫెక్షన్గా 0 పాయింట్ యాక్యురసీ అనేది ఉండదు. సో ఆ టాలరెన్స్కి నేను కొద్దిగా ఎక్కువ ఇవ్వాలని చెప్పాను. అదే మెటీరియల్ Z0 టాప్ పొజిషన్లో చేస్తాను కాబట్టి ఇక్కడ మనం టాప్లో ఉండాలి. ఇక్కడ ఇంకోటి టాప్ ఆఫ్సెట్ ఎప్పుడు మనం కూడా 0.0లో ఉంది. 0.0 కన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు ఇన్ కేస్ కింద బెడ్ కి టచ్ అయితే అవి పోతాయి కదా, పోతాయి, కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం సేఫ్ జోన్లో ఉండాలి. చిన్న పీసెస్ పెట్టినప్పుడు అడ్జస్ట్ ఏమన్నా మొత్తం ఇంకొక 12 mm 30 mm ఇచ్చాను అనుకోండి, ఎడ్ సైడ్ కూడా మొత్తం కట్ అవుతుంది. ఇక మెటీరియల్ థిక్నెస్ మోడల్ పొజిషన్ ఇన్ మెటీరియల్ అనుకుంది. ఇక్కడ టాప్ ఆఫ్సెట్ 0.0లో ఉండాలి. బాటమ్ ఆఫ్సెట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండి, ఇక్కడ టాప్ ఆఫ్సెట్ 0.0, బాటమ్ ఆఫ్సెట్ అనేది 12 mm. అదే విధంగా ఇచ్చాము. లేటర్ ఇక్కడ నేమ్ అన్నా ఇవ్వచ్చు, మనం నేమ్ అవసరం లేదు మనకి ఇక్కడ. సో నేను లేటర్, నౌ, అదేవిధంగా క్లోజ్. ఇక్కడ గమనించాను మనం ఇందాక ఇన్సైడ్ ఇచ్చాం, ఇక్కడ లైన్ చూసారా, వైలెట్ కలర్ లైన్ లోపల రెడ్ కలర్ లైన్ ఒకటి వచ్చింది. అంటే మన టూల్ పాత్ లైన్ ఇది. సేవ్ టూల్ పాత్ మీద నొక్కగానే ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఇది. మిషన్ అవుట్పుట్ ఫైల్ ఇన్ ఫార్మాటెడ్ ఫర్ అని. ఇది మనం ఇక్కడ G-Code MM ట్యాబ్ని సెలెక్ట్ చేయాలి. అంటే మన మిషన్ G-Code MM ట్యాబ్ని తీసుకుంటాం. అందువల్ల మనం G-Code MM ట్యాబ్ని సెలెక్ట్ చేస్తాం. G-Code MM ట్యాబ్. ఓకే, ఇది తీసుకోవడం G-Code ఫార్మాట్ వచ్చేసి ట్యాబ్ ఫైల్, డైమెన్షన్ వచ్చేసి MM. సేవ్ ఇక్కడ మనకు ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకుని ఫైల్ స్పెసిఫిక్ ప్లేస్ అవసరం లేదు, ఎక్కడైనా పెట్టాలి. నేను ఏ అనే ఇచ్చాను. సేవ్. సార్ పెన్ డ్రైవ్ ఏదైనా ఉంది, సిస్టమ్ ఆన్ చేస్తుంది. ఆన్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆన్. ఓకే. వైప్లస్ ఉపయోగిస్తాం. అదేవిధంగా ఎక్స్ప్రెస్ మాన్యువల్గా సెంటర్ తీసుకొస్తాం. ఆటో సెంటర్ ఉంటుందా సార్? ఉండదు. ఆటో సెంటర్ అంటే ఇప్పుడు వచ్చారు ఈ విత్ తీసుకుంటుంది కదా, ఈ బేస్ తీసుకుంటుంది. ఆటో సెంటర్ పెట్టలేము మనం, ఎందుకు జాగ్రత్త పడుతుంది కదా. ఆటో సెంటర్ పెట్టడానికి మెషర్మెంట్ బేస్డ్ మెషర్మెంట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేట్టుగా ఆటో సెంటర్. ఇప్పుడు చూసారు కదా, సేమ్ అదే విధంగా XY0 చేశారు. లాక్ అయిపోయింది, అక్కడ 00 అయిపోయింది. ఓకే, అడ్జస్ట్ చేసిన తర్వాత XY0 చేసిన తర్వాత లాక్ అయిపోద్ది పాయింట్. ఆరిజిన్ పాయింట్ అనేది అక్కడికి లాక్ అయిపోయింది. టచ్ అయిందా? ఇప్పుడు Z లాక్ చేయాలి.
మొత్తం అన్నీ కూడా లాక్ అయిపోయాయి పాయింట్స్. ఇప్పుడు రన్ పాస్ డిలీట్ ఒకసారి ఆర్జిన్ ఎక్కితే డబల్ ఆర్జిన్ మనం ఎక్కడైతే ఆర్జిన్ చేసామో ఇంకొకటి మనం ఎక్కడికి మూవ్ చేసినా ఎంత మెజర్మెంట్లో ఉన్నా ఆల్రెడీ మనం లాక్ చేసాం కదా, ఆ పాయింట్కి రావాలంటే జస్ట్ 2 times ఆర్జిన్ ఎక్కితే చాలు. ఆర్జిన్ ప్రెస్కి వచ్చాయి. ఇప్పుడు రన్ పాస్ డిలీట్ బటన్ని ఒకసారి ప్రెస్ చేయాలి. ఓకే, రన్ పాస్ డిలీట్ బటన్ ఇది డిలీట్ చేసిన తర్వాత యోడిస్క్ ఫైల్ ఓకే ఓకే ప్రెస్ చేయగానే ఇక్కడ వర్క్ స్పీడ్ ఫాస్ట్ స్పీడ్ ఇది ఈక్వల్గా ఉండాలి. ఏ మిషన్కైనా కూడా ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ నేను దీన్ని కూడా ఎడిట్ చేస్తాను. ఫాస్ట్ స్పీడ్ కూడా 5000. రన్ పాస్ డిలీట్ బటన్ డబల్ టైం ప్రెస్ చేస్తే ఎరేజ్ అయిపోద్ది. ఇక్కడ డిఫాల్ట్గా నెంబర్లు కూడా ఉంది. 5000 ఇక్కడ స్పీడ్ స్కేల్ 1 ఉంటే ఫుల్ స్పీడ్ అన్నమాట. 5000 మాక్సిమం స్పీడ్ పెద్ద మిషన్ వరకు అయితే 12,000 ఉంటుంది. ఇది 5,000 చాలు. 3.5 kW మినిమం మినిమం 3,000 మ్యాక్సిమం 5,000. స్పీడ్ స్కేల్ స్టార్టింగ్ స్పీడ్ అండి ఇది కూడా 0.2లో ఉంది. 0.2 ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఓకే, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా 2.5 mm 2.5 mm ఇప్పుడు స్టెప్ 2.5 2.4 రన్నింగ్లో ఉంది. ఇప్పుడు దీని యొక్క స్పీడ్ పెంచుకోవాలి. ఓకే, రూమ్ కట్ అవుతుందా? థిక్నెస్ తక్కువ ఉంది. రూమ్ బోర్డ్ కట్ అవుతుందా? సింగిల్ కట్. బాత్రూమ్స్కి వాడుతున్నారా? బయట ಏನು ಕೊಡ್ತೀಯ ಲೈಟ್
ఒకటి మంచుకున్నాను